వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. మల్టిప్లికేషన్ ఆఫ్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ గురించి తెలుసుకుందాం. సో ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ని మనం ఎలా మల్టిప్లై చేయాలో దాని గురించి మనం తెలుసుకుందాము. సో ప్రీవియస్ క్లాస్లో మనం అంటే ఎడిషన్ ఆఫ్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ని ఎలా యాడ్ చేస్తారు, ఎలా సబ్ట్రాక్ట్ చేస్తారు అని ప్రీవియస్ క్లాస్లో మనం నేర్చుకున్నాం. సో ఈ క్లాస్లో మనం మల్టిప్లికేషన్ గురించి తెలుసుకుంటున్నాం ఫ్రెండ్స్. సో మల్టిప్లికేషన్ చేయాలి అని అంటే ఫస్ట్ కొన్ని ప్రాపర్టీస్ మనకి తెలిసి ఉండాలి. సో ఏంటి ఆ ప్రాపర్టీస్ అంటే, ఫస్ట్ a times of b plus c. సో a times of b plus c దీన్ని ఎలా రాస్తామనంటే a into b plus a into c. ఇది యాక్చువల్గా మనకి డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటాం ఫ్రెండ్స్. సో డిస్ట్రిబ్యూటివిటీ ప్రాపర్టీ అంటాము. సో ఇక్కడ ఏ ఉన్నది లోపట ఉన్నటువంటి సమ్తో మల్టిప్లై అవుతుంది. a into a plus b into c plus d. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే a times of c plus d plus b times of c plus d. సో దీన్ని మనం ఏమంటామంటే డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అని అంటాం. దీని డిస్ట్రిబ్యూటివిటీ, దీని డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. బైనామియల్ టర్మ్స్ కనిపిస్తుంది, అంటే టూ మోనోమియల్ టర్మ్స్. సో టూ మోనోమియల్ టర్మ్స్ మల్టిప్లై అవ్వాలి. సో ఈ కేసెస్లో మనం ఎలాగా సింప్లిఫై చేస్తాము, ఏ టైమ్స్ ఆఫ్, సో ఏ ఫస్ట్ టర్మ్ ఏ నెక్స్ట్ ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్తో మల్టిప్లై అవుతుంది. నెక్స్ట్ ఫస్ట్ బీ టర్మ్, సో బీ టర్మ్ నెక్స్ట్ ఎక్స్ప్రెషన్తో మల్టిప్లై అవుతుంది. లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్ నుంచి ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈజ్ ఈక్వల్స్ టు ఏ పవర్ m ప్లస్ n. సో మనకి ఇది లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్లో మనకి ఈ రూల్. సో బేసెస్ సేమ్ అయితే పవర్స్ యాడ్ చేయాలి. నెక్స్ట్ ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్స్ టు బి ఇంటూ ఏ. సో ఏ బి చేత మల్టిప్లై అవుతుంది, అదేంటి ఈక్వల్ అవుతుంది, బి అనేది ఏ చేత మల్టిప్లై అయినటువంటి ప్రోడక్ట్కి ఈక్వల్ అవుతుంది. సో మనం ఏ ఇంటూ బి చేసినా, బి ఇంటూ ఏ చేసినా రెండు ఈక్వల్. ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ని మల్టిప్లై చేయాలంటే మనకి ఈ లాస్ గుర్తుండాలి. సో ఇవి గుర్తుండాలన్నమాట. సో ఇవి గుర్తుంటే డెఫినెట్గా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ 5x² టైమ్స్ 4x పవర్ 3. ఈ టర్మ్ ఉన్నది, నెక్స్ట్ ఈ టర్మ్ ఉన్నది. సో టూ టర్మ్స్ మల్టిప్లై అవుతున్నాయి. సో ఈ టర్మ్లో మనకి న్యూమరికల్ కోఎఫిషియంట్ ఏంటి, 5. సో అండ్ లిటరల్ ఫ్యాక్టర్ ఏంటి, x². సో ఈ టర్మ్లో న్యూమరికల్ కోఎఫిషియంట్ ఏంటి, 4. సో లిటరల్ ఫ్యాక్టర్ ఏంటి, x పవర్ 3. ఇప్పుడు లిటరల్ ఫ్యాక్టర్ మల్టిప్లై చేయాలి. సో x పవర్ 2 ఇంటూ x పవర్ 3 ఏమవుతుంది. సో ఇందాకలే మనం చూసాం, మనం లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్లో ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n బేసెస్ సేమ్ అయితే పవర్స్ అనేవి యాడ్ చేయాలి. సో ఇక్కడ బేసెస్ సేమ్. సో x అనేది బేస్, 2 అనేది పవర్, సో పైన పవర్స్ అన్నమాట. సో బేసెస్ సేమ్ కాబట్టి సో 3 ప్లస్ 2 పవర్స్ యాడ్ చేయాలి కాబట్టి 3 ప్లస్ 2 ఎంత, 5. సో x పవర్ 5 మనం లిటరల్ ఫ్యాక్టర్స్ని మల్టిప్లై చేసేస్తాం. ఇప్పుడు న్యూమరికల్ కోఎఫిషియంట్ అంటే నంబర్స్ని మనం మల్టిప్లై చేయాలి. 5 4s are 20. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో దీన్ని ఎలా సాల్వ్ చేసాము, మనం ప్రీవియస్గా నేర్చుకున్న ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఏ లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్ నుంచి ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈజ్ ఈక్వల్స్ టు ఏ పవర్ m ప్లస్ n. సో ఇది తెలిస్తే మనం దీన్ని సాల్వ్ చేసాం. లిటరల్ ఫ్యాక్టర్స్నే కాదు, న్యూమరికల్ కోఎఫిషియంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ 5 పవర్ 2 ఇంటూ 5 పవర్ 2. సో 5 పవర్ 2 ఇంటూ 5 పవర్ 2. సో 5 బేస్ సేమ్, పవర్స్ యాడ్ చేయాలి. సో 2 ప్లస్ 2 4. సో 5 పవర్ 4. సో ఇలాగా మనం లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్ రూల్ని ఉపయోగించి మనం ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్. 2x టైమ్స్ ఆఫ్ 3x plus
2x. సో 2x టైమ్స్ ఆఫ్ 3x ప్లస్ 2x. సో ఇది ఎలా చూడడానికి ఎలా ఉన్నది, డిస్ట్రిబ్యూటివిటీ ప్రాపర్టీలా ఉన్నది. సో అంటే a టైమ్స్ ఆఫ్ b ప్లస్ c. సో a టైమ్స్ ఆఫ్ b ప్లస్ c అంటే a ఇంటూ b ప్లస్ a ఇంటూ c. సో ఈ ప్రాపర్టీని ఉపయోగించి మనం దీన్ని సాల్వ్ చేస్తాం. సో ఇక్కడ సమ్ 2xతో మల్టిప్లై చేస్తాం మనం. సో బ్రాకెట్లో ఉన్న సమ్ 2x ఇంటూ 2xతో మల్టిప్లై చేస్తాం. సో ఎలాగా, 2x ఇంటూ 3x ప్లస్ 2x ఇంటూ 2x. సో ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేయాలి. 2x ఇంటూ 3x అంటే ఎంత, 3 2s are 6, x ఇంటూ x స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 2 4, x ఇంటూ x స్క్వేర్. సో 6x స్క్వేర్ ప్లస్ 4x స్క్వేర్. ఇప్పుడు ఫర్దర్గా దీన్ని మనం యాడ్ చేయొచ్చు. సో 6 ప్లస్ 4 10, x స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ మనం సేమ్ రాసుకుంటాం. సో 10x స్క్వేర్. సో ఈ విధంగా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. సో దీన్ని ఎలా సాల్వ్ చేసాము, a టైమ్స్ ఆఫ్ b ప్లస్ c అనే ప్రాపర్టీని ఉపయోగించి మనం సాల్వ్ చేసాం. అంటే a ఇంటూ b ప్లస్ a ఇంటూ c. సో ది నెక్స్ట్ ప్రాబ్లమ్ ఫ్రెండ్స్. సో 2x ప్లస్ 3x ఇంటూ 3x ప్లస్ 2x. సో ఇది చూడడానికి ఎలా ఉన్నది, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. సో డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటే a ప్లస్ b ఇంటూ c ప్లస్ d. సో a ప్లస్ b ఇంటూ c ప్లస్ d అంటే దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం, a ఇంటూ c ప్లస్ d ప్లస్ b ఇంటూ c ప్లస్ d. సో ఈ విధంగా మనం దీన్ని సింప్లిఫై చేస్తాం. సో ఇప్పుడు డిస్ట్రిబ్యూటివిటీ ప్రాపర్టీ వచ్చింది. ఇప్పుడు ఇది డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటే ఇది డిస్ట్రిబ్యూటివిటీ ప్రాపర్టీ. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఉపయోగించిన తర్వాత డిస్ట్రిబ్యూటివిటీ ఉపయోగించి మనం దీన్ని సింప్లిఫై చేయాలి. 2x ఇంటూ 3x ప్లస్ 2x ప్లస్ 3x ఇంటూ 3x ప్లస్ 2x. దీన్ని మనం సింప్లిఫై చేయాలి. ఇప్పుడు మనకి డిస్ట్రిబ్యూటివిటీ ప్రాపర్టీ కింద మనకి కనిపిస్తుంది. సో డిస్ట్రిబ్యూటివిటీ అంటే ప్రీవియస్ క్వశ్చన్ చూసాం. సో అలాగే దీన్ని మనం సింప్లిఫై చేయాలి. సో 2x ఇక్కడ ఉన్న 2x ఇంటూ 3xతో మల్టిప్లై చేయాలి ప్లస్ ఇక్కడ ప్లస్ సైన్ ఉన్నది కాబట్టి అండ్ 2x ఇంటూ 2xతో మల్టిప్లై చేయాలి. ఇది మనం ఒక బ్రాకెట్లో రాసుకుందాం. ప్లస్ ఇక్కడ 3xతో మల్టిప్లై చేయాలి, 3x ఇంటూ 3x ప్లస్ 3x ఇంటూ 2x ఇంటూ 2x. సో 2x ఇంటూ 3x అంటే ఎంత, 6x స్క్వేర్ ప్లస్ 2x ఇంటూ 2x 4x స్క్వేర్ ప్లస్ 3x ఇంటూ 3x 9x స్క్వేర్ ప్లస్ 3x ఇంటూ 2x 6x స్క్వేర్. దీన్ని యాడ్ చేయాలి. సో 6x స్క్వేర్ ప్లస్ 4x స్క్వేర్ అంటే ఎంత, 10x స్క్వేర్. 9x స్క్వేర్ ప్లస్ 6x స్క్వేర్ అంటే ఎంత, ప్లస్ 15x స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు. సో 10x స్క్వేర్ ప్లస్ 15x స్క్వేర్ ఎంత, 25x స్క్వేర్. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో మనం ఎలా సింప్లిఫై చేసాము, ఏ రూల్ని ఉపయోగించి మనం చేసాము, a ప్లస్ b ఇంటూ c ప్లస్ d. సో a ప్లస్ b ఇంటూ c ప్లస్ d అనే ప్రాపర్టీని ఉపయోగించి మనం దీన్ని సింప్లిఫై చేస్తాం. అండ్ a ఇంటూ b ప్లస్ c. సో ఈ ప్రాపర్టీని ఉపయోగించి మనం సింప్లిఫై చేస్తాం. సో మనకి ప్రాపర్టీస్ తెలియాలన్నమాట. ప్రాపర్టీస్ తెలిస్తే ఈజీగా మనం వీటిని మల్టిప్లై చేయొచ్చు, మల్టిప్లై చేసి యాడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ద నెక్స్ట్ క్లాస్లో మనం డివిజన్, సో ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ని మనం ఎలా డివైడ్ చేస్తామో నెక్స్ట్ వీడియోలో మీరు చూడొచ్చు.